మాఘపురాణం 27వ అధ్యాయం. సులక్షణ మహారాజు. దిలీపుడికి వశిష్ఠ మహారాజు మాఘమాసం మహాత్యం చెప్తున్నాడు. ఓ దిలీప మహారాజా, ద్వాపరయుగంలో అంగదేశాన్ని సులక్షణుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు చాలా గొప్ప బల పరాక్రమాలు కలిగినవాడు. చుట్టుపక్కల రాజులందరినీ గెలిచి చక్రవర్తి అనిపించుకున్నాడు. సామంతుల దగ్గర కప్పం వసూలు చేస్తున్నాడు. సర్వసుఖాలు అనుభవిస్తున్నాడు. 100 మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. అయినా సరే సంతానం కలగలేదు. పూజలు, వ్రతాలు, యజ్ఞాలు చేశాడు. ఫలితం లేదు. మునీశ్వర్లను కలిస్తే ఫలితం ఉంటుందేమోనని భార్యల సమేతంగా నైమిసారణ్యం వెళ్ళాడు. వినయ విధేయతలతో మహర్షులను దర్శించాడు. సాష్టాంగ నమస్కారాలు చేశాడు. ఓ మహర్షులారా, పూర్వజన్మలో ఏం పాపం చేశానో తెలియదు. ఇంతమందిని వివాహం ఆడినా కూడా సంతానం కలగలేదు. కారణం ఏమిటో చెప్పి పుణ్యం కట్టుకోండి అని ప్రాధేయపడ్డాడు. మహర్షులు కనికరించి, ఓ మహారాజా, గత జన్మలో నీవు సౌరాష్ట్ర దేశానికి రాజువి. చాలా మంచివాడవు, ధర్మగుణ సంపన్నుడవు. యజ్ఞ యాగాలు అనేకం చేశావు. మాఘమాస వ్రతం కూడా చేశావు. రథసప్తమి నాడు అన్ని దానాలు చేశావు. కానీ కూష్మాండ దానం మాత్రం చేయలేదు. అందుకే నీకు ఈ జన్మలో సంతానం లేదు. మేము ఇప్పుడు మీకు ఒక మామిడి పండు ఇస్తాము. దానిని తీసుకువెళ్ళి చిన్న చిన్న ముక్కలుగా చేసి మీ భార్యలందరికీ ఇవ్వు. వారందరూ గర్భవతులవుతారు. నీకు 100 మంది పుత్రులు కలుగుతారు అని చెప్పి ఒక పెద్ద మామిడి పండును ఒకదాన్ని మంత్రించి ఇచ్చాడు. రాజుగారు ఆ మామిడి ఫలం తీసుకొని నగరానికి వచ్చాడు. భార్యలందరూ స్నానానికి వెళ్ళారు. రాజుగారి రెండవ భార్య సవతులందరికీ సంతానం కలగడం ఇష్టం లేక ముందుగా స్నానం చేసి తాను ఒక్కతే ఆ మామిడి ఫలాన్ని తినేసింది. మిగిలిన వారందరూ స్నానం చేసి వచ్చేసరికి మామిడి పండు మాయమైంది. ఇంకా విచారించి ఏం ప్రయోజనం? రెండవ రాణియే ఈ పని చేసిందని అందరికీ తెలుసు. కానీ ఎవరు మాత్రం ఏం చేస్తారు? కాలం గడుస్తోంది. రెండవ రాణి గర్భవతి అయింది. రాజుగారు చాలా ఆనందించారు. తన కలలు ఫలించాయి అనుకున్నాడు. చిన్నరాణి ఒక్కతే గర్భవతి కావడంతో మిగిలిన రాణులకు అసూయ కలిగింది. గర్భస్రావం కావాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా ఏమీ ఫలించలేదు. అయితే ఆమె మీద ప్రయోగించిన మందుల ప్రభావం వలన ఆమె పిచ్చిదైపోయింది. ఒకరోజు ఎవరికీ చెప్పకుండా అడవిలోకి వెళ్ళిపోయింది. అడవిలో దారి తెలియక ఒక చోట పడిపోయింది. ఆ సమయంలోనే ప్రసవం జరిగింది. పండంటి మగబిడ్డ పుట్టాడు. అదే సమయంలో ఒక పులి అడ్డుగా వచ్చి ప్రసవించిన రాణిని చంపి తినేసింది. పసిపిల్లవాడు అడవిలో ఏడుస్తున్నాడు. అడవిలో ఉన్న పక్షులు, జంతువులు అక్కడికి వచ్చాయి. పక్షులు ఎండ తగలకుండా రెక్కలు అడ్డుకున్నాయి. జంతువులు పండ్లు తెచ్చి ఆ రసాన్ని పిల్లవాడితో తాగించాయి. కాలచక్రం తిరుగుతోంది. 3 సంవత్సరాలు గడిచాయి. పక్షులు, జంతువులతో ఆడుతూ పాడుతూ పిల్లవాడు జీవిస్తున్నాడు. ఒక రోజున పిల్లవాడు సరస్సు ఒడ్డున ఆడుతున్నాడు. ఆ రోజు మాఘ పౌర్ణిమ పర్వదినం. ఊరి వారంతా స్నానాలు చేస్తున్నారు. ఒక పెద్ద రైతు, అతనికి పిల్లలు లేరు. అతని కుటుంబం కూడా స్నానానికి వచ్చింది. అక్కడ ఆడుకుంటున్న పిల్లవాడిని చూశాడు రైతు. ఆ బాలునికి ఎవరూ లేరని తెలిసి ఆ రైతు తనతో తీసుకువెళ్ళిపోయాడు. ఆ పిల్లవాని గురించి చాలా విచారించాడు. కానీ ఏమీ తెలియలేదు. దైవ ప్రసాదంగా భావించి ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఆ యజమాని భార్యలిద్దరూ పిల్లవాడిని కంటికి రెప్పలా చూసేవారు. ఆ పిల్లవాడు నా కొడుకంటే నా కొడుకు అని పోటీ పడేవారు. 2 సంవత్సరాలు గడిచాయి. పిల్లవాని వయసుతో పాటు రైతు భార్యలలో అసూయ కూడా బాగా పెరిగింది. ఇద్దరూ పోట్లాడుకుంటూ వీధిన పడ్డారు. ఒకరోజు పెద్ద భార్య రెండవ భార్య మీద కోపంతో ఆ బాలుణ్ణి అడవిలో వదిలేసింది. రైతు ఇంటికి వచ్చాడు. పిల్లవాడు కనపడలేదు. భార్యలను అడిగాడు. సమాధానం రాలేదు. ఇద్దరినీ హింసించాడు. ఫలితం లేదు. అడవిలో ఏడుస్తూ తిరుగుతున్న పిల్లవాడు తిరిగి తిరిగి అలసిపోయాడు. నిద్ర వచ్చింది. తులసి మొక్కల గుబురులో నిద్రపోయాడు. ఆకలేసింది. అందుబాటులో ఉన్న తులసి ఆకులు, తులసి దళాలని తిన్నాడు. ఆ సమయంలో పక్షులు, సాధు జంతువులు వచ్చి అండగా నిలిచాయి. పిల్లవాడికి పక్షులు, జంతువులే ఆహారాన్ని సమకూర్చాయి. మాతృగర్భంలో ఉన్నప్పుడు సవతి తల్లుల అసూయకు గురై అడవికి చేరాడు. అక్కడే పెరిగాడు. మళ్ళీ ఇప్పుడు అదే అడవికి వచ్చాడు. దైవానుగ్రహం వలన నోరు లేని పశువులు, పక్షులే అతన్ని ఆదరించాయి. ప్రతిరోజు ఆహారం తెచ్చి పెడుతున్నాయి. సాధు జంతువులు పాలిస్తున్నాయి.
బాలుడు తులసి గుబురులోనే ఉంటున్నాడు. తులసి స్పర్శ వల్ల ఊహించనంత దైవానుగ్రహం కలిగింది. మానవ భాష వచ్చింది. అనుకోకుండా ఆ బాలుని నోటి నుండి శ్రీహరి నామాలు పలికాయి. తులసి గుబురులో కూర్చుని హరినామ స్మరణ చేస్తున్నాడు. పశువులు పక్షులు ఆహారాన్ని సమకూరుస్తున్నాయి. సులక్షణ మహారాజు అడవిలోకి వెళ్ళిపోయిన తన భార్య కోసం చాలా వెతికించాడు. ఆమె జాడ తెలియలేదు. నిరాశ చెందాడు. అడవిలో తులసి పాదులో బాలుడు నిరంతరం హరినామ స్మరణ చేస్తున్నాడు. ఒకరోజు ఆకాశవాణి ఆ బాలునితో, రేపటి నుండి మాఘమాస వ్రతం ఆచరించు, తులసీ దళాలతో శ్రీహరిని అర్చించు అని చెప్పింది. ఆ మాటలు విన్న బాలుడు ఆ ప్రక్కనే ఉన్న సెలయేట్లో స్నానం చేసి తన ఎదురుగా శ్రీమన్నారాయణుడు ఉన్నట్లుగా ఊహించుకొని హరినామ స్మరణ చేస్తూ తులసి దళాలతో పూజించాడు. మాఘమాసంతో పాటు వ్రతం కూడా పూర్తయింది. శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై ప్రత్యక్షమైనాడు. నీ భక్తికి మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. దానికి బాలుడు, స్వామి, ఎప్పుడూ నీ దగ్గరే ఉండి ఇలాగే నిన్ను అర్చించాలని ఉంది. దానికి నారాయణుడు, కుమారా, నీవు మహారాజు అవుతావు, చాలా కాలం రాజ్యం పరిపాలిస్తావు, పుత్ర పౌత్రాదులతో సంపదలతో తులతూగి చివరకు నా దగ్గరికి వస్తావు, అంతవరకు నీ తండ్రి దగ్గర ఉండు అని చెప్పి సునందుడు అనే సేవకుణ్ణి పిలిచి ఈ బాలుని తన తండ్రి దగ్గరకు చేర్చు అని అంతర్ధానం అయ్యాడు. సునందుడు బాలుని తండ్రికి అప్పగించి జరిగిన వృత్తాంతం అంతా చెప్పాడు. సులక్షణుడు చాలా ఆనందించి తన కుమారుడు దొరికినందుకు ఇంకా ఆనందించాడు. బాలునికి సుధర్ముడు అని పేరు పెట్టాడు. ఉపనయనం చేసి గురుకులానికి పంపాడు. బాలుడు భగవత్ స్వరూప ప్రసాది, ఏకసంతాగ్రహి అయినాడు. మహాపండితుడు అయ్యాడు. యుక్త వయసు వచ్చింది. తగిన కన్యను చూసి వివాహం చేశారు. రాజ్యానికి పట్టాభిషిక్తుడిగా చేశారు. సుదర్శనుడు ప్రజానురంజకంగా రాజ్యం పరిపాలిస్తున్నాడు. అది చూచి ఆనందించి సులక్షణుడు వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. సుధర్ముడు ధర్మబద్ధంగా రాజ్యం పరిపాలించాడు. అనేక యజ్ఞ యాగాదులు చేసి దాన ధర్మాలు చేసి ప్రతి సంవత్సరం మాఘమాస వ్రతం చేశాడు. అంత్యకాలంలో శ్రీహరిని చేరాడు. 27వ అధ్యాయం సమాప్తం.